ఇద్దరు కూడా మా భీమిలి నియోజకవర్గంలో పివి అలాగే మంగమ్మ ఇద్దరు కూడా కార్పొరేటర్లు మన స్టాండింగ్ కమిటీలో అత్యధిక మెజారిటీ ఇద్దరు కూడా గెలిచారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీకి చాలా ప్రాధాన్యత ఉంది. అటువంటి స్టాండింగ్ కమిటీలో 10కి 10 మొత్తం కూడా ఈరోజు కూటమి కైవసం చేసుకోవటం చాలా సుపరిణామం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కార్పొరేషన్లో పరిపాలనా పరంగా కూడా ఒక వేగంగా అభివృద్ధి కార్యక్రమాల్లో వీళ్ళందరూ బాధ్యత తీసుకుంటారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇష్యూ జరిగింది అనేది స్కామ్ అనేది ఇక్కడ విశాఖలోనే జరిగింది అనేది దాని మీద మీరు ఎలాంటి దర్యాప్తు చేస్తున్నారు, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీరు అన్న దాంట్లో టీడీఆర్ సంబంధించి ఇప్పటికే ప్రముఖంగా పేపర్లో వచ్చింది, మీడియాలో వచ్చింది. దీని మీద ప్రభుత్వం దృష్టి కూడా రావడం జరిగింది. అంటే ఆ టీడీఆర్ అనేది ఎంత వేవ్స్ క్రియేట్ చేసిందంటే జెన్యూన్ గా ఉన్న వాటిని కూడా టీడీఆర్ ఆపేయాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో తెచ్చారు. అందుకు ఈరోజు సింహాచలంలో ఉన్న బీఆర్టీఎస్ టీడీఆర్ 272 పైగా టీడీఆర్లు ఉంటే 250 మందికి ఇచ్చి ఇంకొక 20 మందికి టీడీఆర్లు చిన్న చిన్న రైతులు అంత చిన్న షాప్ పోయిన వాళ్ళు చివరికి వాళ్ళకు కూడా టీడీఆర్ ఇవ్వాలంటే దాన్ని ముట్టుకుంటే ఏమవుద్దా అని చెప్పే విధంగా టీడీఆర్లు చేశారు. తణుకులో 100 కోట్లు కావచ్చు, లేకపోతే విశాఖపట్నంలో కావచ్చు, మొత్తం రాష్ట్రం మొత్తం దాని మీద మొన్నే మున్సిపల్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేకంగా రివ్యూ చేశారు. మొత్తం దాని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అప్పటిదాకా కూడా కొత్త టీడీఆర్లు కూడా ఏమి టచ్ చేయొద్దని చెప్తే దీనికి స్పెషల్గా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి రిక్వెస్ట్ చేస్తే దీన్ని కన్సిడర్ చూస్తామని చెప్పారు. అంటే అంత స్కామ్ చేశారు. దాని మీద చాలా సీరియస్ లెవెల్లో ఎంక్వైరీ అవుతుంది. దాంట్లో ఎవరు బాధ్యులు ఉన్నారు, అధికారులు ఉన్నారా, ప్రజాప్రతినిధులు ఉన్నారా, లేకపోతే ఇంకా వేరే వ్యక్తులు ఉన్నారా, ఎవరున్నా కూడా ఖచ్చితంగా టీడీఆర్లు మీరు చూశారు. విశాఖపట్నంలో చివరికి జాలరపేట లేకపోతే దస్పల్లా హిల్స్ అవి ఎప్పుడో జాలరపేట అంటే అది ఎప్పుడో మనం పుట్టక ముందు జాలరపేట ఉంది. దాన్ని కూడా టీడీఆర్లకి రెడీ చేశారంటే ఆ విధంగా జరిగాయి. ఆ ప్రభుత్వంలో ఏదో కాదేది కవిత కలహం లాగా ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా ఏది పట్టుకున్నా కూడా అది ఒక స్కామ్. నాట్ ఓన్లీ టీడీఆర్లు ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఆ విధంగా చేశారు. దానికి అన్ని కూడా ఈ రోజు డీటెయిల్ గా ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద యాక్షన్ ఏం టార్గెట్ వాళ్ళకి ఏమన్నా నైతికతలు ఏమన్నా వాళ్ళకి ఇప్పుడైతే ఇప్పుడు ఆటోమేటిక్ వాళ్ళందరూ ప్రజలు రాజు తెలిపితే బాగుంటుంది హ్యాపీగా. వాళ్ళకి ఇంకా లేవున్నాయి కదా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు 40 మంది కలిసి పోయి మన మీరే అందరూ చూశారు కదా. మరి అక్కడ ఓట్లే 30 ఓట్లు పడ్డాయి. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత కూడా ఆయన నమ్మకం కలిగించలేకపోయాడంటే ఇంకేముంది అక్కడ ఆ పార్టీ. ముందు చెప్పాను మీకు, నేను అది సింకింగ్ బోట్ అని చెప్పాను. నేను అది అప్పుడు చెప్తుంది మునుగుతున్న పడవ అని చెప్పాను. నేను ఎలక్షన్లో అది మునిగిపోయింది పడవ. సో ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉండింది అని చరిత్రలో ఉండడానికి పనికొస్తుంది. అందరూ రాజీనామా అంటే మేయర్ రాజీనామా చేయాలని సార్. ఇప్పుడు నాట్ ఓన్లీ మేయర్, ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే అది ఒక ఆనవాయితీ ఏంటంటే ఇక ప్రభుత్వం మారిందంటే ప్రజలు ఆ ప్రభుత్వం గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు. ఆ తీర్పు కూడా మామూలు తీర్పు కాదు, ఇది ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఎవరు చరిత్రలో ఊహించిన విజయాలు. అటువంటి వచ్చిన తర్వాత ఓకే మనమైతే వాళ్ళని డిమాండ్ చేయట్లా, ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్లో గెలిచారు. సరే ఎట్లా గెలిచారు అనేది వాళ్ళు ఏ విధంగా గెలిచారో మీకు మాకు తెలుసు. బట్ గెలుచున్నారు కాబట్టి మనం అట్లా, బట్ వాళ్ళకి నైతిక బాధ్యత వాళ్ళు చేయాలి, చేస్తుంటారు. ఇప్పుడు ఏ విధంగా ఫేస్ పెట్టుకొని 10కి 10 వాళ్ళు రూలింగ్లో ఉన్న కార్పొరేషన్లో 10కి 10 స్టాండింగ్ కమిటీ ఈరోజు కూటమి కలిసిన తర్వాత అప్పుడు ఆ మేయర్ కానీ లేకపోతే డిప్యూటీ మేయర్ కానీ లేకపోతే ఇంకోరు ఏ విధంగా చేయలేకపోయి కూర్చోగలుగుతారు. వాళ్ళకి నైతిక ఉండాలి కదా, వాళ్ళకి ముఖం చెల్లాలి కదా. ఏ విధంగా ముఖం పెట్టుకుంటారు అంటే వాళ్ళకి మెజార్టీ లేదు, అర్థమైపోయింది కదా. 66 మంది కార్పొరేటర్లు అవుట్ ఆఫ్ 97 వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే అక్కడ మేయర్గా ఉండి ఏ విధంగా వాళ్ళు పరిపాలన చేయగలరు, ఏ విధంగా